టమాటా పంటను ఎక్కువగా ఆశించేటటువంటి చీడలు చూసుకున్నట్లయితే గుండు సూది పురుగు, దీన్నే పిన్వామ్ అని కూడా అంటారు. పిన్వామ్ ఆశించినప్పుడు టమాటా లోపల మనం గమనించేటటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద చారలు కనిపించడం, అంతేకాకుండా మనకు పూలు మరియు పూమొగ్గలు రాలిపోవడం, కాయల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు పడడం అనేది ఈ 3 లక్షణాలు కనిపించినట్లయితే మనకు తప్పకుండా మన యొక్క పొలం లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ యొక్క పిన్వామ్ అనేది మనకు టమాటా పంటల లోపల అన్ని భాగాలను అంటే ఆకును, లేత కొమ్మలను, పూమొగ్గలను మరియు కాయలను టమాటా లోపల అన్ని భాగాలను ఆశించి దగ్గరగా మనకు 35 నుంచి 65% వరకు నష్టపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క టమాటా లోపల వచ్చేటటువంటి ఆకుముడత పురుగు, ఆ పిన్వామ్ రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునేటప్పుడు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. మన టమాటా పంట చుట్టూ ఒక 2 నుంచి 3 వరుసలు జొన్న, సజ్జ లేకపోతే మొక్కజొన్న అనే పంటలను వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందకుండా అదుపు చేసుకోవచ్చు. కలుపు మొక్కలైనటువంటి వయారు బామ, తుత్తుడి బెండ, ఉమ్మెత్త అటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మనం పంట వేసుకున్న తొలి దశ నుంచే మనం ఎకరానికి ఒక 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చుకొని మనం ఈ యొక్క పిన్వామ్ యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ ఒక ఎకరానికి మనం 15 నుంచి 20 పసుపు రంగు జిగురొట్టలను అమర్చుకున్నా కూడా ఆ పసుపు రంగుకు ఈ యొక్క రెక్కల పురుగు ఆకర్షితం అయిపోయి దానికి అతుక్కుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తొలి దశ లోపల మనం ఎటువంటి పురుగు మందులు పిచికారి చేయకుండా ముందుగా మనం జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులు వాడినట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతిని తగ్గించుకోనికి ఆస్కారం ఉంటుంది. జీవ సంబంధితమైన పురుగు మందులో చూసుకున్నట్లయితే మనకు బేసిల్లస్ థొరంజెన్సిస్ అది 1 గ్రామ్ లీటర్ నీటికి, లేదా బెవేరియా బెసానియా అది కూడా ఒక 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే వేప గింజల కషాయం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ యొక్క పద్ధతులు జీవ సంబంధితమైన పద్ధతులతోటి మనకు ఆ యొక్క పురుగు ఉధృతి తక్కువ కాలేదో అప్పుడు మాత్రమే మనం రసాయన మందులు పిచికారి చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆకుముడత పురుగు ఆర్ పిన్వాము రసాయన మందులకు త్వరగా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క లింగాకర్షక బుట్టల లోపల రోజుకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినట్లయితే అప్పుడు మాత్రమే మనం పురుగు మందులు పిచికారి అనేది చేసుకోవాలి. మనం ఆ పురుగు మందులో చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ 0.3 ml లేదా క్లోరంట్రానోలిపోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క టమాటాను ఆశించేటటువంటి ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ను సమర్థవంతంగా అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.